చంద్రబాబు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా చేశారు. ఎక్కువ కాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగాను చేశారు. అంత చేసినటువంటి చంద్రబాబు గారు ఏమంటారు? నాకు మొత్తం పారిశ్రామికవేత్తలు తెలుసు. మనం ఉంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తే హైదరాబాద్ నేనే తయారు చేశాను. నేను అనేక సార్లు చెప్పా. హైదరాబాద్ అనేటటువంటిది సహజ సిద్ధంగా ఎదిగే క్రమం ఉంది కాబట్టి, ఆంధ్ర నుంచి కర్నూలు రాజధానిని మార్చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాం. అదే చంద్రబాబు నాయుడు ఇంకొక ఊరిని డెవలప్ చేయలేకపోయారు ఆంధ్రాలో గాని, అదే తెలంగాణలో గాని. అదే సందర్భంలో ఇప్పుడు అమరావతి కూడా ఇప్పుడు ఆరంభ దశలో ఉంది. ఇది ఎప్పటికి పికప్ అవుతుందో తెలీదు. విశాఖపట్నాన్ని గనక మనం పికప్ చేసుకునుంటే సక్సెస్‌ఫుల్‌గా నడిచి ఉండేది. సరే, అది రాజకీయ పరంగా పక్కకి వెళ్ళిపోయినటువంటి అంశం. అది పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటిది ఇప్పుడు రఫేల్ సంబంధించి దసాల్ట్‌కి, రఫేల్‌కి ఉన్నటువంటి ఒప్పందం, టాటాతో ఉన్నటువంటి ఒక ఒప్పందం. మనం రఫేల్ కొన్నప్పుడు దాని విడిభాగాలు ఇండియాలో తయారు చేయాలి అన్నటువంటి దసాల్ట్‌తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. దసాల్ట్ అనే సంస్థ